అంటే మేము చాలా బాగా చేసాం 10 సంవత్సరాలు, ఇప్పుడు ఏం జరగట్లేదు అన్నారు. మా పాయింట్ ఏంటంటే 10 సంవత్సరాల పాటు మీరు చేసినటువంటి మంచిని చెప్పాం, 10 సంవత్సరాల పాటు మీరు చేసినటువంటి చెడుని కూడా చెప్పాం. మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను వెంకటకృష్ణ గారు. మీ డిబేట్లోనే ఒక రోజు నేను చెప్పాను సార్, టీఆర్ఎస్ హయాంలోనూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్నటువంటి పిల్లలు పురుగులన్నం తిన్నారు. ఇవాళ కాంగ్రెస్ హయాంలోనూ పురుగులన్నమే తింటున్నారు. సో ఏం చేంజ్ చెప్పండి నాకు. పార్టీలు చేంజ్ అయ్యాయి, ఎంత అధికారంలో ఉన్న వాళ్ళు కాదు, నేను అదే అంటే వీళ్ళు దే కాంట్ జస్ట్ లిటరలీ గెట్ అవే విత్ ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు వీళ్ళు అప్పుడు అధికారంలోకి వచ్చిన 6.5 సంవత్సరాల వరకు కూడా తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయలే. వీళ్ళు మొదటి టర్మ్ లో అసలు మహిళా మంత్రే లేరు. మహిళలకి సంబంధించి అనేక అంశాల మీద వీళ్ళకి ఏ మాత్రం కూడా అవగాహన అప్పుడు వీళ్ళు తెచ్చుకోలేదు, చెయ్యలేదు. మంచి చేసిన అంటే 1-2 చేసిన కావచ్చు, కానీ మీ చెడులని చెప్పొద్దంటే ఎట్లా? ఇవాళ కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. చేసినప్పుడు మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము. క్వశ్చన్ చేస్తే అగోగో చూసినా వాళ్ళు కట్టకట్టుకుని వస్తుందంటే అది ఓకే సరే. వాళ్ళ పాలన, వాళ్ళ లోపాలు, వాళ్ళ 10 ఏళ్ల లోపాలు చూసి కాదు ఒక్క మాట జ్యోత్స్న గారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన గిట్టకనో నచ్చకనో కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు ప్రజలు, ఓకే. వీళ్ళది గిట్టకపోతే రేపొద్దున ఇంకొకరికి ఇస్తారు. అది ఎవరికి ఇస్తారు అనేది మనం ఇప్పుడే ఊహించజాలం. నేనేమంటానంటే తెలంగాణలో మళ్ళీ పాత వైభవం కోసం కానీ బలోపేతం అవ్వడం కోసం కానీ తెలుగుదేశం పార్టీ సీరియస్గా ఉందా అనేది నా పాయింట్. సార్ ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నించడానికి సీరియస్ గానే ఉంటుందండి. ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించిన ప్రతిసారి మేము బలపడుతూనే ఉంటాం. మేమేం వెనక్కి ఏమంటారంటే చేతులు కట్టు కూర్చోవండి. ఎందుకంటే తప్పు జరిగితే ప్రశ్నించకపోతే మా పార్టీ సిద్ధాంతాన్ని మేము క్వశ్చన్ చేసినట్టు కదా. మొదటిది. రెండోది, అది అవసరం కూడా అంటాను వెంకటకృష్ణ గారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించడం అవసరం. సబ్బండ వర్గాల కోసం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు, బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నాయనేది ఆలోచన చేయాలి కదా మనం. రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎక్కడున్నారు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మా పార్టీ పుట్టిందే దాని గురించి కదా. మా పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి అన్న అక్కడ కూర్చున్నారు. వారి మనసు మీద ఒకసారి, వారి గుండెల మీద ఒకసారి చేసుకొని చెప్పమానండి. బడుగు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ మేం చేసినట్టు ఎవరు చేసిండ్రు? ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ తప్పు జరుగుతున్నప్పుడు ఆ వర్గాలకి, ముఖ్యంగా అన్ని వర్గాలకి, ఒక్క వర్గం అని అనట్లేదు నేను, సబ్బండ వర్గాల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ సబ్బండ వర్గాలకి అన్యాయం జరుగుతున్నప్పుడు అందరి తరఫున కనబడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఖచ్చితంగా చేస్తాం, మేము బలపడతాము. అవసరం. ఇప్పుడు వరకు మనం ఏం ఆలోచించామంటే, ఏం చర్చించామంటే, కేసీఆర్ గారు అలా ఎందుకు అంటున్నారు, కేటీఆర్ గారు ఇలా ఎందుకు అంటున్నారు, ఎందుకు చంద్రబాబునే బూచిగా చూపిస్తారు అని చర్చించాం కదా. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఒక మంచి రాష్ట్ర నాయకత్వాన్ని, లేకపోతే క్యాడర్ని ముందుకు నడిపే లీడర్షిప్ని తీసుకొచ్చే ఆ ప్రయత్నాలు ఏం కనిపించట్లా. ఎన్టీఆర్ ట్రస్ట్ పోతే అక్కడ కమర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చక్కర్స్ అన్నట్టుంది. కానీ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అయితే కనిపించట్లా నిజంగా. మరి అది లేకపోయినా కూడా వీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఇలా అనుకుంటున్నారు, దాని గురించి నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను సార్. ఒకటి ఏంటంటే, ఖచ్చితంగా మాకు దేర్ ఈస్ అ రీవాంప్ ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 2 years బిఫోర్ ది మహానాడు. అది మీకు కూడా తెలుసు సార్. దట్ విల్ హ్యాపెన్ దిస్ టైం. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, కొంత ఏమంటారంటే లాగ్ వచ్చినటువంటి మాట వాస్తవం. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఉన్నటువంటి పాత అధ్యక్షులు వెళ్ళిపోవడం కావచ్చు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అన్నింటినీ కన్సిడరేషన్ లోకి తీసుకొని వీఆర్ కమింగ్ విత్ న్యూ వెరీ స్ట్రాంగ్ టీమ్. మొట్టమొదటి. రెండో పాయింట్. మూడో పాయింట్, వాళ్ళు ఎందుకు అట్లా చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడతారు, తెలుగుదేశం పార్టీని చూసి భయపడతారు అని అంటే ఒక్కటే కారణం సార్. అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బేస్ ఇన్ తెలంగాణ సార్. వెరీ స్ట్రాంగ్ బేస్ సార్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసి ఎంటైర్ ఇండియాలో 36 సీట్లతో 37 సీట్లతో వి వర్ దిస్ ఆపోజిషన్ పార్టీ, ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ రామారావు గారి సమయంలో. ఆ రోజున లీడర్ ఆఫ్ ఆపోజిషన్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నుంచి ఇచ్చిందండి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతం, మాధవరెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతం మీద ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ వాటైసే అది ఎన్నిసార్లు చూపించుకుంటున్నాం మేము? ప్రతిసారి చూపించుకుంటూనే ఉన్నాం. నేను ఏమంటానంటే, ఎందుకంటే సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలంగాణ ప్రాంతమా ఆంధ్ర ప్రాంతమా అని కాదు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడితే, ప్రజల వాయిస్ ఎక్కడైతే వినపడాలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇవాళ అంటున్నారు గత 10 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 10-11 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలు వాళ్ళు, ఇప్పుడు సంవత్సరం ఉన్నారు వీళ్ళు. ప్రతి పాయింట్ మీద క్వశ్చన్ రేజ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు సంబంధించిన సార్ ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, మెస్ ఛార్జీల పెంపు విషయం కావచ్చు, టీఎన్ఎస్ఎఫ్ పోరాడింది. యువత సంబంధించినటువంటి అంశాల మీద మా
ఏమంటారంటే మా యువత విభాగం పోరాడింది, మహిళలకు సంబంధించినటువంటి అంశం మీద మా మహిళా విభాగం పోరాడింది, రైతుల కోసం పోరాడింది. సో వీఆర్ దేర్ అండ్ వి విల్ బి దేర్. ఒక్క నిమిషం జ్యోత్స్న గారు ఒక్క నిమిషం. ఇప్పుడు బనకచెర్ల పోలవరం నుంచి బనకచెర్లకు